వర్ధిల్లాలి 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 వ్యవసాయ కార్మిక పోరాటాలు వర్ధిల్లాలి 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 రైతాంగ పోరాటాలు వర్ధిల్లాలి జోహార్ కృష్ణమూర్తి గారికి జోహార్ జోహార్ సాధిస్తాం మీ ఆశయాలను సాధిస్తాం జోహార్ కృష్ణమూర్తి గారికి జోహార్ జోహార్ కృష్ణమూర్తి గారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వతంత్ర సమర యోధుడు, సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకుడు, అదేవిధంగా తెలంగాణ మన వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నాయకుడు యొక్క 19వ వర్ధంతి సభ ఈరోజు ఆదిలాబాద్లో నిర్వహించుకుంటున్నాం. కామ్రేడ్ కృష్ణమూర్తి గారికి ఆదిలాబాద్ జిల్లాకు అనేక సార్లు రావడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయిలో కూడా తిరిగి వ్యవసాయ కూలీలను చైతన్యం చేసి వారి సమస్యలను తెలుసుకున్నటువంటి కామ్రేడ్ కృష్ణమూర్తి గారు 19 సంవత్సరాల మనకు దూరమై, అదేవిధంగా కృష్ణమూర్తి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజాం ప్రభుత్వం ఏదైతే వెట్టి చాకిరి కానీ పీడనకు కానీ అదేవిధంగా రజాకర్లు లాంటి వాళ్ళు ఏదైతే ఈ ప్రజల మీద నిర్బంధాలు చేశారో దానికి వ్యతిరేకంగా పోరాడి, అదేవిధంగా ఈ పేదలకు అందరికీ కూడా 10 లక్షల ఎకరాల భూమి అనేటువంటి సాధించేటువంటి దాంట్లో కీలకమైన పాత్ర వహించాడు కృష్ణమూర్తి గారు. అదేవిధంగా బ్రిటిష్ వాడు కూడా పోవాలి దేశం నుంచి అని చెప్పి స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి నాయకుడు. అదేవిధంగా వారి ఇవాళ ప్రజా ఉద్యమాలు ముఖ్యంగా వ్యవసాయ కార్మిక ఉద్యమాలు, భూమి కానీ కూలి కానీ, అదేవిధంగా ఇళ్ల స్థలాల సమస్య కానీ, వెట్టి చాకిరి కానీ, అదేవిధంగా దళితుల మీద పెత్తందారుల యొక్క దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కానీ బాగా పోరాడిన నాయకుడు. వారు మాకు మార్గదర్శి, ఆదర్శం. వారి మార్గంలో వారి ఆశయ సాధన కోసం చివరి వరకు కూడా మేము పోరాడతాం. ఈ దేశంలో సోషలిజం సమాజ మార్పు అత్యంత వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తాం.